అండి. శ్రావణం అయితే వస్తుంది కదా, మనం ఇల్లైతే ఎలా దులుపుకోవాలో చూద్దాం. ఇదైతే పెద్ద స్టోర్ రూమ్ అండి మాది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మా వాళ్ళు ఇట్లనే చేస్తారు. ఇల్లంతా అంగడంగడి. నేను రోజు ఊడ్చింది, తుడిచింది, కడిగింది, తులిపింది ఎక్కడికి పోతుందో నాకైతే తెలియదు. కానీ ఇల్లు అయితే పెద్ద పెంట చేసి అయితే పెడతారు. ఏంటో ఈ ఆడవాళ్ళ జీవితాలు. మొత్తానికైతే దులిపేసానండి. పంపు అయితే వస్తుంది. మంచిగా పంపుతో సోఫాలు, గోడలు, కిటికీలు అన్నీ అయితే కడిగేసాను. ఎక్కువ సామాన్ కూడా ఉండద్దండి ఇంట్లో. అన్నీ అగడబడ్డట్టు కొనుక్కుంటాం. కానీ ఇలాంటి టైంలో రుద్ది సావాలి ఇవి అన్నిటినీ. ఈ స్నూపీ గార్డ్ బూరు అయితే ఇంకా మరేను. ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. పెనాలు వేసి కడిగానండి. మొత్తం సోఫాలన్నీ సబ్బు పెట్టి మొత్తం రాకేసాను. చూడండి ఎంత కష్టపడుతున్నాను. మా స్నూపీ అయితే ఉయ్యాలెక్కి కూర్చొని చూస్తున్నాడు, మమ్మీ ఎంతసేపు గడుగుతుంది అన్నట్టు. వానికి అస్సలు అయితే కడగడం, తుడవడాలంటే ఇష్టం ఉండదండి. మనం ఇల్లు గడుగుతున్నాం అని అనగానే రెడీ అయిపోయి సోఫా అయినా ఉయ్యాలైనా ఎక్కి కూర్చుంటాడు వాడు. చూడండి ఎంత హాయిగా ఉన్నాడో. నేనైతే పంపుతో మొత్తం క్లీన్ అయితే చేసానండి. కాకపోతే కొంచెం భయం అయితే అయింది. గోడలు ఇవన్నీ కడిగేటప్పుడు కరెంట్ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగానే కడిగాను. మొత్తానికైతే వంటింట్లోకి అయితే వచ్చారండి. ఇది పెద్ద టాస్కే ఆడవాళ్ళకి. ఎందుకంటే మామూలు టాస్క్ కాదండి. మనం దేనైనా జయించవచ్చు కానీ వంటిల్లను జయించలేము. చూడండి పేపర్స్ మొత్తం ఎట్లా నానిపోయాయో. మొన్న కొట్టిన వర్షానికి ఇలా అయిందండి. అవన్నీ తీసి మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టి అయితే నేను గిన్నెలు అయితే సర్దుకున్నాను. లెంత్ ఎక్కువైతే అని మీకు ఈ వీడియో మాత్రం చూపెట్టలేదండి. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. గిన్నెలు అయితే బయట వేసేసి తోమేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.